నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ప్రైవేటు స్కూళ్లలో, కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు మొదలయ్యాయి. ప్రైవేటు యాజమాన్యాలు లక్షల్లో ఫీజుల మోత మోగిస్తున్నాయి. అయినా పట్టింపు లేదు. ఫీజుల నియంత్రణపై అంతులేని నిర్లక్ష్యంతో మధ్యతరగతిపై మోయలేని భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? పాఠశాలలను మూసివేయడం కంటే వాటిని పునరుద్ధరించే దిశగా ఆలోచన చేయాలి కదా. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి కదా. కానీ రేవంత్ సర్కార్కు ఇవేమీ చేత కావడం లేదు. సంస్కరణల అమలును అటకెక్కించేశాడు. పాఠశాలలనే మూసేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో నివ్వెరపోవడం తెలంగాణ సమాజం వంతైంది. ర్యాంకింగ్ కోసం పాఠశాలలను మూసివేసి పేద పిల్లలకు విద్యను దూరం చేయడం 100కి 100 పాళ్ళు దుర్మార్గమేనని ఆరోపిస్తుంది. పాఠశాలలను మూసివేయడం సమస్యకు ముగింపు కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో గర్జించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణానికి ఒడిగట్టాడు రేవంత్. నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే కుట్రకు తెరలేపాడు. కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన పాఠశాలలు, గురుకులాలు కర్కశ కాంగ్రెస్ కాలంలో కళ్ళతప్పే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కార్పొరేటు విద్యా సంస్థల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోలేని అసమర్థతను పేదలపై చూపిస్తున్నాడు. 4000 ప్రభుత్వ బడులను మూసివేసే దిశగా చర్యలు మొదలుపెట్టాడు. విద్యాశాఖకు మంత్రిగా కూడా ఉన్న రేవంత్ విద్యా వ్యవస్థను పూర్తి సంక్షోభంలోకి నెట్టేస్తున్నాడు. పేదలను విద్యకు దూరం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న దురుద్దేశాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు. బడులను 4000కు కుదించేలా రేవంత్ కుట్రలు. 27,000 స్కూళ్లు అవసరం లేదంటూ మేస్త్రి వాగుడు. తండాకో గూడానికో స్కూల్ అవుట్డేటెడ్ విధానమంటూ బొంకులు. క్లస్టర్కు ఒక స్కూల్ ఉండాలన్నది పాలసీ అంటూ ప్రగల్భాలు. రేవంత్ మాటలను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని అనిపిస్తోంది. నాణ్యమైన విద్య అందించడంలో చాలా వెనుకబడి ఉన్నట్టు అర్థమవుతోంది. పాలకులు విద్యా సామర్థ్యాలపై దృష్టి పెట్టకుండా ఇతర పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెప్పడానికి ముఖ్యమంత్రి మాటలే ప్రజల సాక్ష్యం. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీ స్థానంలో దాదాపు 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. వాళ్లను తిరిగి నియామకం చేయకుండానే ఈ విద్యా సంవత్సరం గడిచిపోయింది. అలాగే 100 మంది పర్యవేక్షణ అధికారులైన మండల విద్యాధికారులు లేకుండానే మన పాఠశాల విద్య కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నది రేవంత్ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ కార్పొరేట్ స్కూళ్ల వ్యవస్థకు వంతపాడుతున్న సీఎం తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యనే ఎత్తేసే కుట్రకు తెరతీశాడు. ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదంటూ గతంలో అక్కసు వెళ్లగక్కాడు. విద్యా బోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను టార్గెట్ చేశాడు. తాజాగా సర్కార్ స్కూళ్ల మూసివేతపైన అలాంటి వ్యాఖ్యలే చేశారు. టీచర్లను తక్కువ చేసి మాట్లాడడం, ప్రభుత్వ పాఠశాలను కుదించాలనుకోవడం ద్వారా సర్కారీ విద్యా వ్యవస్థపై విషం కక్కేలా కుట్రను వెళ్లగక్కాడు. గూడాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు అవుట్డేటెడ్ మోడల్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఒక క్లస్టర్ క్రియేట్ చేయాలని, 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నాడు. విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తామంటూనే 23,000 ప్రభుత్వ పాఠశాలలను కుదిస్తామని చెప్పుకురావడం ఘోరం. సీఎం వ్యాఖ్యలను గమనిస్తే తండాలు, గూడాల్లో ఉన్న స్కూళ్లను త్వరలో మూసివేయబోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సర్కార్ బడులపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేస్తాడట రేవంత్. సింగిల్ టీచర్ స్కూలు ఉండి ఏం లాభం అని చెబుతున్నాడు. 1వ తరగతిలో 2 2వ తరగతిలో 3, 5వ తరగతుల్లో 10 మంది లోపు విద్యార్థులుంటే టీచర్లు ఎలా బోధించగలరని ఫీల్ అవుతున్నాడు. గతంలో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో
తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూళ్లను నడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మోడల్ కాలగర్భంలో కలిసిపోయిందని కామెంట్ చేశాడు. దీనిపైనే మరో ఉద్యమం తప్పదని రౌండ్ టేబుల్ తీర్మానం చేసింది. ఆ బడులు స్టార్ట్ అయ్యే టైంలో సర్పంచ్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, టీచర్ల సంఘాలు కావచ్చు, అందరు పోయి జనానికి ఒక నమ్మకం కలిగించే రీతిలో వాళ్ళకి చెప్పి ప్రభుత్వ పాఠశాలలకే అడ్మిషన్స్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు మేము మంచిగా నడుపుతాము, నాణ్యమైన విద్య ఇస్తామని చెప్పి పాపం అందరు పొద్దున్న లేస్తే లాస్ట్ 1 month అయినట్టున్నది తిరగబట్టి వాళ్ళు హాలిడే సెలవులు లేవు, ఏం లేవు. మా వెంకరెడ్డి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా, ఎంబీ ఫౌండేషన్. సో ఇవన్నీ పల్లెలలో తిరుక్కుంటా వీళ్ళందరూ ఒక దిక్కు జనాలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకొచ్చి అడ్మిషన్లు చేపిస్తుంటే వాళ్ళ గుండెల మీదకి వెళ్ళి అనినట్టు పాపం ఈయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ప్రభుత్వ బళ్ళని బంద్ అయితే ఓన్లీ 4000 బళ్ళు మాత్రమే ఉంటాయని. ఈవెన్ నేను మా శాంతా సిన్హా మేడంకు మాట్లాడితే కూడా తన కూడా అన్నది, ఐఎమ్ షాక్డ్, వాట్ ఈస్ దిస్ అని చెప్పని, ఇంత ఘోరం ఏంది, ఇది ఎక్కడ కథ అని చెప్పని. అంటే ఎవరు అంటే ఆ కమిటీలో ఉన్న మెంబర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే మొన్నదాకా విద్యా కమిషన్ వేసింది కదా ఈ ముఖ్యమంత్రి, ఆ కమిటీ మెంబర్లకు కూడా చాలా మందికి షాక్ అవుతున్నది. అసలు ఏంది, ఎవరిని అడిగినరు, ఏంటిది, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటాయి అన్నట్టు చెప్పుడు మాత్రం పెద్ద కార్పొరేట్ ఎడ్యుకేషను. ఇక మాటలప్ప మా ఇంటర్నైతే నిజంగానే మా ఉంది 10వ తరగతి అయిపోయింది, ఆ డిస్టింక్షన్లో పాస్ అయిండు, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడని కలలు అన్నట్టు చెప్తాడు ఈయన ముచ్చట చెప్పమంటే. కమిషన్ ఎందుకు వేసేది తెలియదు, దాని పైసలు ఎన్ని ఖర్చు అయినా తెలియదు. అది పెట్టి ఆఖరికి ఏం చేసినా ఒక పంచాయతీకి దారి తీసిండు. పంతుల్లో గింతగనం శాలరీలు అవసరమా అనే కాడికి పోయింది. అది వాళ్ళతో చదువు చెప్పిన ఆయన అంటే చదువు చెప్పించే శాతం అయితే లేదు. మండలాలంటే 630 డిఓలు ఉండాల్సిన కాడ 14 మంది ఉన్నాడు. 98% వేకెన్సీస్ ఉన్నాయి డిఓ, డిస్ట్రిక్ట్ ఎంఈఓలు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. డిఓల పరిస్థితి అట్లనే ఉన్నది. క్షేత్రస్థాయిలో అసలు ఒక కమ్యూనికేషన్ నెట్వర్కే లేదు, పర్యవేక్షణ లేదు. ఇప్పుడు వీళ్ళట గవర్నమెంట్ స్కూళ్ళకు అందరు పంపించాలని చెప్తున్నారు. కరెక్టే, మరి గవర్నమెంట్ స్కూళ్ళలో నేనైతే కొన్ని 100 స్కూళ్ళు విజిట్ చేసినాం. నేను మా వెంకటరెడ్డి సాబ్ కూడా కలిసి తిరిగినాం, పాశమకులు మేము కూడా చాలా తిరిగినాం. ఈ బడులు తిరుగుతుంటే బడులు ఎంత ఘోరంగా అంటే ప్రైవేటు బడులకు మన బడులకు ఈయన రాగానే సున్నాలు వేపిస్తా అన్నాడు, బంద్ చేసిన బడులు కూడా తెరిపిస్తా అన్నాడు. తెరిపించుడు పక్కకు పడేసి ఈయన వచ్చినాక కూడా బడులు బంద్ చేసి ఇప్పటికీ కూడా కనీసం ఉన్న తట్టెడు సున్నమో మట్టో పందికొక్కులు తిరిగితే కనీసం ఆ పొక్కులు పెట్టినట్టు దాన్ని కూడా కనీసం అల్కో విల్కో అటువంటిది కాదు, సున్నం కూడా వేయలేదు. బాత్రూములు కట్టిన పాపాన అవ్వలేదు. వేల కొద్ది ఆ డేటాలు వాళ్ళే చెప్తున్నారు, వేల కొద్ది బడులల్లా కనీసం టాయిలెట్లు లేవు. దాదాపు 6000 బడులల్లో టాయిలెట్లు లేవట. కనీసం ఆ టాయిలెట్ సాఫ్ చేసేలు కూడా నిన్న మొన్న చెప్పారు. మా అమ్మలకి అక్కజల్లకే ఇచ్చిన 400-500 ఆర్టీసీ బస్సులో ఉన్నాయట, మొన్న 550 ఎంతో ఉన్నాయట. ఇక అవి చూపించి మొత్తం ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నట్టే మొత్తం కోటీశ్వరులే చేసిన అంటుండు. కింద క్షేత్రస్థాయిలో పోతే కనీసం అంగన్వాడీలకు జీతాలు లేవు. మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ విషయాలు జనానికి చెప్పి ఇప్పుడు మనం స్కీమ్లని ఆ స్కీము ఈ స్కీము ఇదని అదని చెప్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ మొదలు అసలు పక్కకు పెట్టి తెలంగాణలో విద్య, నాణ్యమైన విద్య, విలువలతో కూడినటువంటి విద్య. పంతులు ఉన్నారు ఇప్పుడు 1,20,000 మంది, డైరెక్ట్ వీళ్ళున్నారట ఒక 60,000 మంది కింది స్థాయిలో ఉన్నారు, పంతులు ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకెంత రిక్రూట్మెంట్ కావాలి. మామూలు మనుషులకే కింది దాకా పోయేటందుకు బస్సులు లేవు. ఇంకా ఈయనట విద్యార్థులకు అందరికీ ఇంటికాడికి పోయి తీసుకుపోతారట. ఏంది ఇది, ఏం తమాషా ఏంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా కంప్యూటర్లో చూపించుకుంటే ఇట్లా చూపిస్తాడేమో మొత్తం. అదే వెనకట చూపించిండు కదా, మన హైదరాబాద్ ను చూపించుకుంటా మూసి సుందరీకరణ చేస్తా అని పెద్ద స్టీమర్ల బొమ్మలు పెట్టిండు. అలా అసలు స్టీమర్లు పోతాయా? యాడికెళ్ళి పోతే స్టీమర్లు? అవి బొమ్మలు పెట్టి చూపించిండు. నేను రేవంత్ రెడ్డి చూసి అబ్బా గింత ఉంటుందా, మా ఊళ్ళంతా ఊర్లలో ఉండేవాళ్ళందరూ అబ్బా అందులో పడి మనం పోవాలి కావచ్చు, ఇక పెళ్లి కాగానే మన హనీమూన్ అన్ననే చేసుకుందాం అని ఓడి ఇట్లా ఒక అంత అద్భుతంగా చూపించుడు. ద హిందూ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ 27,000 స్కూళ్ళు అవసరం లేదు, 4,000 స్కూళ్ళు మేము పెడతాము, తండాలల్లో గూడాలల్లో ఈ పాఠశాలలు అవసరం లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరిగింది కాబట్టి
ప్రైవేట్ స్కూల్ వాడు ఎట్లా చేస్తుండో నేను గట్లనే చేస్తా, ప్రైవేటు పాఠశాల లెక్క బస్సులు పెట్టి పిల్లల్ని నేను క్యారీ చేస్తాను అంటున్నాడు. నిజంగా మరే 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. ప్రతి ఆవాస ప్రాంతంలో స్కూల్ ఉండాలి, 1 కిలోమీటర్ పరిధిలోనే పిల్లలకు 1 to 5th పిల్లలకు 1 కిలోమీటర్ పరిధిలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక చట్టం ఉన్నది. మరి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. సరే, ఆ మాట బెంగళూరు వాటికే అయిపోయింది. తర్వాత నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇలా ఈ సమాజం బాగుపడాలంటే విద్యా వైద్యం మేము పెద్ద పీట వేస్తాము, దానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తాం, దాన్ని మాకు ప్రథమ ప్రయారిటీ అని చెప్పడం జరిగింది. అంటే మాటలకు చేతలకు పొంతం లేనిటువంటిగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్లో చెప్పినట్టు మీరు విద్యా వైద్యానికి ఇట్లా నిజంగా మీకు అది ఫస్ట్ ప్రయారిటీ అయి ఉంటే మీరు విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా కానీ, లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆయన విద్యకు 15% నిధులు కేటాయించి ఉంటే మేము నమ్మేవాళ్ళం. కానీ మీ పర్సెంటేజ్ 7.5% ఇలా మీరు విద్యారంగానికి నిధులు కేటాయించారు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది. ఇలా బయట ఉన్న పౌర సమాజం డిమాండ్ చేసినట్టుగా 15% లేదు. విద్యా కమిషన్ రిపోర్టు మురళి గారు ఇచ్చిన దాని ప్రకారమైన 18% లేదు. అంటే మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉంటున్నది. ఇట్లా అయితే ఈ విద్యారంగం బాగుపడదు. ఇలా ప్రాథమిక పాఠశాలల్లో స్ట్రెంత్ ఉండాలంటే, పెరగాలంటే మొదటి నుంచిగా టీపీటీఎఫ్గా మేము డిమాండ్ చేసింది ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలి, ఆ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్లో ఎల్కేజీ యూకేజీ నర్సరీ నడుస్తున్నది. నీకు పిల్లలు ఫస్ట్ క్లాస్కే రావాలంటే తల్లిదండ్రులకు ఆస్పిరేషన్స్ పెరిగినాయి, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉండాలనో లేదంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ చదివితే ఆ కనెక్టివిటీ ఉంటుంది పెట్టాలని డిమాండ్ చేస్తే గత సంవత్సరంలో 2600 పాఠశాలలు, ఈ సంవత్సరము గత సంవత్సరంలో 13,067 పాఠశాలలు, ఈ సంవత్సరం 2700 అంటే మొత్తం 16,000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే వాళ్ళు పెట్టింది 4,000 కూడా మించలేదు. అంటే మిగతా పాఠశాలల సంగతి ఏంది? ఇట్లాంటి ప్రచారం కల్పించుకోవడానికి రకరకాల స్కీములను ప్రకటించడం జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసినట్టయితే ఆ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోతుంది. ఇలా విద్యాశాఖ ఎంత గందరగోళంలో ఉంది అంటే అధికారుల మధ్యలో సమన్వయం లేదు. ఇవాళ నిజంగా తెలంగాణలో విద్యను బాగు చేయాలంటే నువ్వు ఫిన్లాండో, అమెరికా, ఫ్రాన్సో, సింగపూరో తిరగాల్సిన అవసరం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్టు మారుమూల ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ విద్య ఎట్లా ఉంది. ఆశ్రమ పాఠశాలల్లో 30 సంవత్సరాల నుంచి సిఆర్టీలు కాంట్రాక్ట్ బేస్లో నడుస్తుంది. అక్కడ ఎక్కడ నాణ్యమైన విద్య ఉంటుంది? నిజమైన గిరిజన బిడ్డలకు నిజంగా నాణ్యమైన విద్య అందుతుందా? నువ్వు ఫిల్ఫిల్గా స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేశావా? ఇలా పర్యవేక్షణ అధికారులు 630 మండలాల్లో 612 మండలాల ఎంయూఓలు ఇన్ఛార్జీలతో నడుస్తున్నది. 33 జిల్లాలలో డిఈఓలు ఉండాల్సింది, 28 జిల్లాలలో అర్హత లేని వాళ్ళతో నడుస్తుంది. ఏడీ క్యాడర్ వాళ్ళతో డిఈఓలుగా యాక్టివ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా నువ్వు అక్కడ సూపర్విజన్ పెంచకుండా, పర్యవేక్షణ పెంచకుండా, ఆ అధికారులను నియమించకుండా ఒక నాణ్యమైన విద్య ఆశించడం అనేటువంటిది సరి అనేది కాదు. పబ్లిక్ స్కూల్స్కి అడ్మిషన్స్ కోసం పేరెంట్స్, చదువు రాని తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ దగ్గర పోయి నిలబడి అయ్యా మా ఆవిడికి అడ్మిషన్ ఇవ్వండి అని పోయిన రోజులు ఈరోజు మేము రామనే కాడికి ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు కిల్ ఎవ్రీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ. నామినేట్ పోస్టులకేమో ఎగబడి అందరికి ఇచ్చేస్తారు. విద్యను బాగు చేయడానికి మాత్రం మీరు డిఓలను, ఎంఈఓలను ఇనెలిజిబుల్ పీపుల్ని ఇచ్చి నడిపిస్తున్నారంటే దిట్ షోస్ యువర్ ఇన్కేపబిలిటీ అండ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అని. ఫీ రియంబర్స్మెంట్, they are always thinking of not getting education to those needy people. Higher education is the institution which actually makes you to think independently. అప్పుడు చంద్రబాబు ఏం చేసిందంటే ఇంటర్మీడియట్ తోటే ఉద్యోగాలు ఇచ్చేసాడు అందరికీ, టీచర్ ఉద్యోగాలు. మన వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు అబ్బా ఉద్యోగం వచ్చింది అనుకున్నాం. ద రియల్ పాలిటిక్స్ బిహైండ్ ఈస్ they are not allowed us to go to the higher educational institutions. University makes people to think critically. Why they are not interested in developing the universities? Skill university అని పెట్టేశారు, ఎగబడిపోయారు అక్కడికి. అదే స్కిల్ ప్రోగ్రామ్స్ అన్ని ఉస్మానియాలో చేయొచ్చు, కాకతీయలో చేయొచ్చు, శాతవాహనాలు చేయొచ్చు, ఇంకా వేరే దగ్గర చేయొచ్చు. ఎందుకు చేయకూడదు అవి? అంటే స్కిల్ యూనివర్సిటీ ప్రైవేట్ అని పెట్టేసి అందులో కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చేసి, ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళను ఎవరైతే ప్రైవేట్ నుండి వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ ప్రభుత్వ సంస్థలను
కంప్లీట్గా నాశనం చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని కనుక మనం ముందు తీసుకెళ్ళకుంటే మన ముందు తరం, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసినట్టు అవుతుందని రేవంత్ మాటలను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందనే అనిపిస్తుంది. నాణ్యమైన విద్య అందించడంలో చాలా వెనుకబడి ఉన్నట్లు అర్థమవుతుంది. పాలకులు విద్యా సామర్థ్యాలపై దృష్టి పెట్టకుండా ఇతర పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెప్పడానికి ముఖ్యమంత్రి మాటలే ప్రబల సాక్ష్యం. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో దాదాపు 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. వాళ్లను తిరిగి నియామకం చేయకుండానే ఈ విద్యా సంవత్సరం గడిచిపోయింది. అలాగే 100 మంది పర్యవేక్షణ అధికారులైన మండల విద్యాధికారులు లేకుండానే మన పాఠశాల విద్య కొనసాగుతుందని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్నోళ్ళకే రావాలి, పేదోనికి డబ్బులు రావద్దు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వము, మన ప్రొఫెసర్ తిరుమల గారికి తెలుసు, ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. డబ్బులను కోటి, డబ్బు లేని కోటి. పబ్లిక్ స్కూల్ గవర్నమెంటే పెట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మిత్రులు ఇక్కడ కూర్చున్నారు, అది డబ్బులు ఉన్నోళ్ళ కోసమే ప్రభుత్వం పెట్టిందే ఒకప్పుడు. సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వం పేరుతో ప్రైవేట్ చేతులకు పోయింది, అంత దొంగల చేతులకు పోయింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అట్లే యూనివర్సిటీస్ కూడా జేఎన్యూకి ఒక రకమైన గ్రాంట్స్, ఉస్మానియాకి ఒక రకమైన గ్రాంట్స్. అప్పుడు యూనివర్సిటీల్లో కూడా తేడాలు, మళ్ళీ డబ్బులు వాళ్ళే అక్కడ పోతారు, తక్కిన వాళ్ళు పోరు. ఇది ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పేదోనికి విద్య రావద్దు. ఎందుకంటే విద్య వస్తే ప్రభుత్వం దృష్టిలో ప్రజలకు విద్య వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ప్రశ్నిస్తాడు కదా, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు. ఒకవేళ విద్య వచ్చినా కూడా వాడు మందు కొట్టాలి, జర్దా తినాలి, గుట్కా తినాలి, మత్తులు ఉండాలి, సావాలి. అందుకే మందు అంతా తయారు చేసి దేశంలో అంతా, అది విదేశీ మద్యమే, షావాలి, బ్రూస్, మెక్డబెల్ అన్ని కంపెనీలు, విదేశీ కంపెనీలే, అవే తాగాలి. రోగం వస్తే చావాలి. మళ్ళా వాడు రోగం వస్తే ఆసుపత్రి కూడా వాళ్ళే కదా, రాజకీయ నాయకులే ఆసుపత్రులు, వైన్ షాప్ డీలర్స్ వాళ్ళే, ఆసుపత్రులు వాళ్ళే, స్కూళ్ళు వాళ్ళే. చైనా నారాయణ, ఎంతమంది మిత్రులు చెప్పి, చైతన్య నారాయణ. ప్రైవేటే ఉండాలి, గవర్నమెంట్ ఉండొద్దు. ఇప్పుడు మనం చేయాల్సింది జనమందరికీ చెప్పాలి. దొంగలే రాజ్యాలు ఉన్నారు కదా, మంచోళ్ళు ఉన్నారు ఎవడన్నా? పేదోనికి చదువు కలిగించనియరు. అందుకని పద్ధతి ప్రకారం ప్రభుత్వాలు పేదోనికి చదువు రాకుండా, ఇప్పుడు ఎంత వచ్చింది బడ్జెట్, ఎంత? 3,26,000 కోట్ల తెలంగాణ బడ్జెట్ ఈ ఏడాది 3,26,000 కోట్లు. దాంట్లో 26,000 కోట్లే విద్యకు. మళ్ళీ అది కూడా ఏమవుతుంది, ల్యాబ్స్ అవుతుంది. పైసలు అంత ఖర్చు పెట్టరు, ల్యాబ్స్ అవుతుంది, సగం కూడా ఖర్చు పెట్టరు. అంటే 8% ఇచ్చిండ్రు, 8%లో 4% ఖర్చు అవుతుంది, తక్కినంత ల్యాబ్స్ అవుతుంది. అంటే ఇంకేదో వెళ్ళిపోతుంది, ఖర్చు కాలే, అది కాలే, ఇది కాలే అని వెళ్ళిపోతుంది. అసలు ఎడ్యుకేషన్కు సపరేట్ సబ్ ప్లాన్ ఉండాలి. మనం పరిష్కారం కూడా చెప్పాలి. సబ్ ప్లాన్ ఉంటే దానికి అప్పుడు అడుగుతాం ఎంత. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, సబ్ ప్లాన్ ఉంటే అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. ల్యాబ్స్ కావడానికి కూడా వీలు ఉండదు. తర్వాత ప్రతి పైసా అకౌంట్ ఉండాలి. అట్లా అకౌంట్ ఎక్కడుంది? ఏమీ లేదు. మొత్తం విద్య నాశనం చేసి పారేస్తుండ్రు. అందుకనే మనం ఇప్పుడు నేను 2 ముక్కలే చెప్పేస్తా. రాజ్యాధికారం రావాలి. అంబేద్కర్ అన్నాడు, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నాడు. ఆ మాస్టర్ కీ ఎట్లా వస్తుంది? ఫస్ట్ మొట్టమొదటి మెట్టు ఏంటంటే విద్యా సాధికారత, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే ఆర్థిక సాధికారత వస్తుంది, ఆర్థిక సాధికారత వస్తే గౌరవం వస్తుంది, అప్పుడు సామాజిక సాధికారత వస్తుంది, అప్పుడే రాజ్యాకాంక్ష కలుగుతుంది. రాజ్యాకాంక్ష కలిగినప్పుడే మీకు రాజ్యాధికారం వస్తుంది. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ పవర్ కూడా రావాలి. అంటే అన్ని అంగాల్లో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటు, మీడియా అన్ని మన చేతుల్లో ఉండాలి. అప్పుడే కాన్స్టిట్యూషనల్ పవర్స్ వస్తుంది. దానికోసం మనం సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే బొమ్మలు పెట్టుకొని ఇక్కడి నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం, పోరాటమే చేద్దాం, బడిత పట్టుకుందాం. టీచర్ చేతిలో బడిత ఉంటుంది కదా, ఆ బడిత పట్టుకుందాం, అధికారంలో పొట్టు కొడదాం. అట్లయితేనే వస్తుంది. దానికోసం ఇన్ని వేల, మొత్తం 39,000 బడులుంటే ప్రభుత్వ పాఠశాలలు, అవి ఇప్పుడు 27,000కి వచ్చినాయి. మళ్ళీ 23,000-24,000 మూసేస్తారు, 3,000 మిగులుతాయి. ఎట్లా మరి? ఏమవుతారు? పిల్లలంతా ఏమవుతారు? ఆగమవుతారు కదా. ఇంత అన్యాయం చేసి హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు చెప్పిరా? మీ కాన్స్టిట్యూషన్లో, మీ మేనిఫెస్టోలు పెట్టినరా? మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు ఏం చేస్తున్నారు? అందుకని మేనిఫెస్టోను అమలు చేయకపోతే కూడా వాడు అధికారం తప్పుకోవాలి. అట్లా చట్టం ఒకటి తయారు చేయాలి. కాబట్టి విద్య, వైద్యం బాగుపడాలంటే మళ్ళీ ప్రజాతంత్రం తీసుకొని రావాలి, చోరతంత్రం తరిమేయాలి. ఈ మధ్య నేను 4-5 చోట్ల చెప్పాను, రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి. చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఈ మధ్యన.
ఎక్కువ మీటింగ్లు రాలేకపోతూ జవహర్లాల్ నెహ్రూ ప్రొఫెసర్లు ఎండ్లగా పోయి మాట్లాడి వస్తాడు. అది చాలామందికి ఆశ్చర్యం వేసింది. ఎండ్లకు పోతాడా? ఏ ప్రొఫెసర్ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ఇంటికి పోతాడు. ఏ ప్రొఫెసర్ అయినా యూజీసీ పని మీద ఢిల్లీ వస్తుంటే యూజీసీ వాళ్ళకు అడుగుతాడు, పలానా ప్రొఫెసర్తో నాకు పని ఉంది, వచ్చినప్పుడు చెప్పండి అంటే చెప్పితే ఆయన ప్రొఫెసరు యూజీసీ గెస్ట్ హౌస్లో ఉంటే ప్రధానమంత్రి పోతాడు అక్కడికి, ఆఫీస్కి పిలవడం, ఆయనే పోతాడు, ఆయనే నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు, అలాంటి వాళ్ళు టీచర్లు. ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో మేము చదువుకున్నాం కాబట్టి మేము బాగా రాసుకోగలిగినాం. నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసుకుంటూ మళ్ళీ ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ వచ్చినా, మా టీచర్ ఢిల్లీ యూనివర్సిటీలో బ్రహ్మాండమైనటువంటి టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది, పొలిటికల్ బాడీ. వాళ్ళు అసలు టీచర్ల యొక్క రెస్పెక్ట్ రావడానికి గల కారణం మా డూట్ అంటారు దాన్ని, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్. వాళ్ళు అన్నారు నువ్వు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే నేను కొంచెం పని చేసుకోదలుచుకుంటాను. నేను ఎక్కువ అందులో లేను, పొలిటికల్ మీటింగుల్లో లేను, ఎక్కువ అకాడమిక్ ఉండేవాడిని. అలా మేము చదువుకోవడం రావడం, పొలిటికల్ లీడర్షిప్ కూడా అలా ఉండడం జరిగింది. ఈ రోజున రాజకీయ నాయకులు దేశం మొత్తం కూడా మీకు తెలుసో లేదో రీసెర్చ్లో బయట వాళ్ళకు కూడా తెలిసింది ఏమిటి అంటే భారతదేశం గొప్ప డెమోక్రసీ అని అమెరికా వాళ్ళు ఎందుకంటున్నారంటే ఓటర్లు ఓటు వేస్తున్నారు. డబ్బులు ఉన్నాడు చదువుకున్నాడు, అలా కాకుండా అందరం చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ రాశారు. ఇంతవరకు వీళ్ళకి ఆ విషయం తెలవదు. మేము ఏదో ఇస్తున్నామని ఒక్కోసారి పెడతారు మేనిఫెస్టోలో, చేయరు, అమలు చేయరు. గెలవడానికి మేనిఫెస్టో రాస్తున్నారు. ఒక మేనిఫెస్టో రాసినప్పుడు వారికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ ప్రకారంగా రాయడం, ఆ మేనిఫెస్టో గురించి తెలుసుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేకి ప్రచారం చేయడం, ఈ మేనిఫెస్టోకి అనుకూలంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి అనుకోకపోవడం అనేటువంటిది నడుస్తూ ఉంది. ఈ రోజున ఈ సెంచరీకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కింద కులాల వాళ్ళలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది. నేను ఈ మధ్య సంచార జాతుల మీద రీసెర్చ్ చేస్తూ సంచార జాతులు గుడిసెలకు వెళితే వాళ్ళ పిల్లలు స్కూల్ యూనిఫామ్లో నాకు కనపడ్డారు. వాళ్ళకు కూడా అర్థమైంది పిల్లలను చదివించుకోవాలి అని. ఆ దశలో వీళ్ళు బాధ్యతను మరిచిపోయి ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది ఏంటంటే వీళ్ళకి నష్టం చేసేటట్టు చేస్తున్నారు. యాక్చువల్లీ 6 జూన్ నాడు ఒక 200 మంది తల్లిదండ్రులు ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు. అందులో ఇండ్లల్లో పనిచేసే ఒక తల్లి మాట్లాడుతూ, నేను 6 ఇండ్లల్లో పనిచేస్తా పొద్దున్న లేస్తే, అండ్ అక్కడ ఒక్కటే ప్రైమరీ స్కూల్ ఉంది, మిగతా అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. నేను కంపల్సరీగా ప్రైవేట్ స్కూల్కే పోవాల్సి వస్తుంది, అక్కడ ఉన్న ఒక స్కూల్ సరిపోక ఇంకో స్కూల్ పెట్టాలి అని ఆమె డిమాండ్. ఇది 6వ తేదీ జూన్ నాడు. ఆమె కాదు, ఒక 200 మంది తల్లిదండ్రులు హైదరాబాదులో మెగా హైదరాబాదులో 1,30,00,000 మంది జనాభాలో స్కూళ్ళు లేవు అని చెప్పి స్కూళ్ళు పెట్టాలి అని తల్లిదండ్రులు మాట్లాడితే, ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ 4,000 స్కూళ్ళు ఉంచి అన్నీ క్లోజ్ చేస్తామనేది ఏకవాక్యంగా ఈరోజు ఈ సమావేశం తీర్మానం చేయాలి. అది ఉపసంహరించుకోవాలి అని తీర్మానానికి అంగీకరిస్తే, దట్ ఈస్ ద హెడ్లైన్, సీఎం షుడ్ టేక్ బ్యాక్ హిస్ డిసిషన్ అనేది రావాలి. ముఖ్యమంత్రి గారి మనవడు, ఆ రోడ్లో ఊడుస్తున్న తల్లి మనమడు, ఇద్దరు ఒకటే బడికి పోతే సామాజిక న్యాయం దొరుకుతుంది. దాని వైపు అడుగులు వేయాలి తప్ప స్కూళ్లను మూసివేయడం అనేది అది అన్యాయం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.